ఇన్ని రోజులు ఏమైపోయావు అక్క, ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు, ఎలా ఉన్నావు ఎత్తుకొచ్చుకుంటారు అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్. ఇంకా అయితే గిన వీడియోస్ అనేది కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తాను. బట్ 10 days బ్యాక్ అయితే గిన లైక్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే గిన ఒరిజినల్ సౌండ్తో అయితే గిన అప్లోడ్ చేస్తున్నాను. మెహందీ, శారీస్, లైక్ మేము చేసిన అల్లరి అవన్నీ చూసేయండి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా. ఏంటి మా ఆయన్ని ఎత్తుకొచ్చుకుంటారు? ఏంటంటే ఆయన్ని ఎట్లా మోసుకోవచ్చు బస్సులో? అదే మీ బాధ. ఇది డాలర్ పెద్దగా ఉంది లేరు అంతా తీసారా? బాగున్నాయిలే, అది బాగుంది. అవును, నలుపుసులు ఉంది, నేను లేదనుకున్నాను. ఇది ఏమో లక్ష్మీదేవి ఉంది కదా అని అట్లా ఆలోచించాను అంతే. ఇది పొడవు ఎక్కువ వస్తుందేమో. వర్షగా ఇదే వీడియోది పిన్ని వచ్చిందా? పిన్ని కూడా నీకు వద్దా? ఎన్ని బ్లడ్ వస్తుందా? ఎంతసేపు అయ్యి? మమ్మీ ఇంకా 3 days ఉన్నాయి. ఏంది 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 ఏంది? అది సూప్ 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 తీసినాలే ఇట్లా రాలే అంగరా. సరిపోయినారు మీ ప్రాక్టీస్లో వేరు. నువ్వు చేయి బంగారు, నువ్వు చేయవా డ్యాన్స్? నువ్వు ప్రాక్టీస్ చేయవా? మా పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీస్ అని వీడియో తీస్తున్నా అంతే, చూసి నవ్వుకోవాలి అందరూ. నువ్వు ప్రాక్టీస్ చేయవా వర్ష? నువ్వేవా డ్యాన్స్? సెల్లో పెట్టుకొని మరీ ప్రాక్టీస్ చేస్తుండ్రు వీళ్ళు. ఇంకా ఇదైతే ఈయన కంటిన్యూషన్ వచ్చేసి మొత్తం ఒరిజినల్ సౌండ్ పెట్టేసానండి, ఎక్కడ వాయిస్ ఓవర్ వేయలేదు. ఇంకా ఇక్కడ పిన్ని కూతురు వచ్చేసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, నేను వీడియోస్ చేసుకుంటూ ఉన్నాను. మా చెల్లి వచ్చింది అక్క ఊరి నుంచి. సో ఇద్దరిది అసలు అలివి కాదనమాట. మా పాపకు ఇంకా పిన్ని వచ్చిందంటే అసలు కాలు నిలబడవు కింద భూమి మీదని చెప్పచ్చు, అంత ఇది ఈ పిల్లకి పిన్ని అంటే. ఇద్దరు ఏదో డ్యాన్స్కి బర్త్డేకి అలా చేద్దాం ఇలా చేద్దాం అనేసి ఇద్దరు ప్లానింగ్ చేసుకుంటూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఫుల్ వీడియో అయితే మా చెల్లితో నేను రాజమండ్రిలో ఏమేమి తీసుకున్నాను, ఏమేమి షాపింగ్ చేశాను, మెహందీ లైక్ శారీస్ ఇలాంటివన్నీ నేను షాపింగ్ చేశాను, అవి అనేది ఈ వీడియోలోనే ఫుల్గా అప్లోడ్ చేశాను. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అర్థమవుతుంది. సో ఏముంది అని అనుకోవద్దు, ఫన్నీగా ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది ఈ వీడియో అయితే కనుక ఫస్ట్ నుంచి చూసారంటే మీకు. బట్ ఫస్ట్లో కూడా నేను వాయిస్ ఓవర్ ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇది ఉంది కదా, కాదు 4 times. ఓకేనా? మళ్ళా స్టెప్. మీకు సిగ్గు ఎక్కువ ముందుగానే. ఫస్ట్ రౌండ్ చేద్దాం, ఓకేనా? మంచిగా చేయండి. మా కాళ్ళు ఎక్కడ అట్లా పెట్టు, ఇలా పెట్టి చేతులు. ఫస్ట్ ఒక స్టెప్ ఇట్లా, మళ్ళీ ఇట్లా, మళ్ళీ ఇట్లా, ఇట్లా
రౌండ్ అప్ అవుతా ఉండాలి లెగ్స్. నువ్వు నిలబెట్టుగా. నువ్వండి బొబ్బితయ్య. ఇప్పుడు నువ్వు ఇట్లా రౌండ్ అప్ చేసేటప్పుడు ఈ లెగ్ ముందుకు ఫార్వర్డ్ చేయి, సరేనా? ఇట్లా 4 times. మన ఓన్లీ క్రీమీగా వచ్చింది. ఎక్కువ క్రీమ్ లేకుండా చేయమని చెప్పాలి. అన్న చూడలే అన్న, చూడాలి. ఏం చిచి ఇదే ఇద్దామా? చూడండి బాగుందా? చెప్పుమా చెప్పుమా. ఇచ్చేస్తాయి చెప్తా, వాళ్ళు రెడీగా ఉంటుంది అంటున్నారు కదా ఎనీ టైం. దూరం వెళ్ళరాతో బాగానే ఉంది అనిపిస్తుంది. ఏమో చూడు ఒకసారి. ఎలా దీంట్లో కలర్స్ చూపించండి అన్నయ్య. బాగానే ఉంది. ఒకసారి అద్దంలో చూసుకో. అలా కాదు, ఇది ఓపెన్ చేసి చీర మొత్తం వేసుకో, అర్థమవుతుంది నీకు. అలా అలా పెట్టేసుకో ఒకసారి. నీట్ గ్రీన్ లాగా అనిపిస్తుంది. చూడు నీ ఇష్టం, ఏదైనా తీసుకో. ఫొటోస్ తీయకూడదా? యూట్యూబ్ ఉంది మాకి, అయినా తీయకూడదా మేము? తీసుకొని పక్కన బాగుంటాయి అన్నీ. ఆ పింక్ చూపారా? అదే పింక్, ఇది అదే. ఇది నాకు ఇదే కదా ఆయన చూపించింది. చూడు చిట్టుక్క, చూపియండి ఇంకా ఏమన్నా డిజైన్స్. ఇక్కడికి వచ్చాం లాస్ట్ ఇయర్ కూడా. ఇదే చూడు, ఇలా కనిపిస్తుంది నీకు ఫోటోకి. బ్రైట్నెస్ పెట్టి నీ ఫోన్లో బ్రైట్నెస్ ఫుల్లో ఉంది. ఓకే, ఫుల్లో ఉంది బ్రైట్నెస్. ఫ్రంట్ వస్తుంది కదా, నీ దాంట్లో చూసుకో. నాకు గ్రీన్ అంతే అంతే. ఒకసారి రెడ్ కలరా? రెడ్ కలర్ తీసుకోమని పిన్నిని అంటుంది. ఏం చెప్పు, చూసుకో నీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది.
నీ స్కిన్కి అది కలిసినట్టు అనిపించలే నీకు? ఒకసారి గ్రీన్ కూడా ట్రై చేయి ఒకసారి. ఓ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నాది సెల్ఫ్ కెమెరా బాగా వస్తుంది చిట్టి, బ్యాక్ కంటే నిజంగా సెల్ఫీదే బాగా వస్తుంది. అంటూ హాయ్ ఫ్రెండ్స్. 3 కట్టుకొని చూడు, ఫోటోలు తీస్తా, ఏది వస్తే అది చూడు. టైం ఎంతవా? టైం 6 అవుతుంది మా. 6 ఎక్కడ, 6:30. నువ్వు 6కే కదా, నువ్వు 6కే వచ్చినావు కదా బంగారు. 6:28 కల్లా వచ్చాను నేను. యాడమ్మా ఏంది వర్ష నువ్వు? చూడు చిట్టి, ఇటు చూడు, పైకి చూడు. నన్ను చూడని. సెల్ఫీ తీసేది. తిరుగు ఇటు. కాదు, నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే రోజు షాపింగ్ నాకు అంటున్నారు వాళ్ళు. చూడు, ఫోటో తీస్తా. పట్టు కంటే అవే బాగున్నాయి కదా, అందుకే నేను పెళ్లి రోజుకి ఒకటి తీసుకున్నాను, డిసైడ్ అయ్యా. లేదు ఎప్పటి నుంచో ఇట్లా 2000 అట్లా అంటున్నావా? మీ అంత అప్డేటెడ్ నేను కాలేదు కదా. నేనేమైనా చిట్టి అప్డేటు తీసుకుంటావా ఏమన్నా? చూస్తావా? ఏందట? అబ్బా, ఫోన్ అటు సైడ్ పోవాలి. అటు సైడ్ వాళ్ళ ఫోన్, ఇటు సైడ్ లేదు ఫోను. నేను అన్నం కూడా కడిగి పెట్టాలమే. అన్నం కూడా కడిగి పెట్టి రాకపోతే నేను వచ్చిన ఏందబ్బా ఏమి టైం ఇన్ని 8 ఉంది మనకు. ఏమో మీరే చూసుకోండి, నాదలేదు అంత. ఎంతవరకు కావాలండి?
ఎంతవరకు కావాలంట? ఎంతంటే 1 హ్యాండ్ 150నా? 150 కాదు 50 రూపాయలు. ఇది 2 లైన్స్కి 100 రూపీస్ పడుతుంది. ఇది ఆటో 2 లైన్స్కి 200. అలా ఆటో బెటర్ ఫ్రంట్ ఆటో 400, అలా ఆటో 200. ఆహా. ఇక్కడ చూశారు కదండి నేను ఏమేమి షాపింగ్ చేశాను, ఏ శారీ తీసుకున్నాను అనేది ఆల్మోస్ట్ మీకు ఈ వీడియోలో అర్థమైపోయి ఉంటుంది. ఒకవేళ బట్ ఇప్పుడు నా దగ్గర లేదండి ఆ శారీ, నేను చూపించాలన్నా కూడా నా దగ్గర లేదు. మా సిస్టర్ తీసేసుకొని వెళ్ళిపోయింది, తను స్టిచ్చింగ్ కూడా చేసేసుకొని. తన కోసం మాత్రమే షాపింగ్కి వెళ్ళాను. ఇంకా షాపింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మా పాప బర్త్డేకి మెహందీ పెట్టించడానికైతే వచ్చేసాను అనమాట. ఇంకా మా పాప బర్త్డే వచ్చేసి May 16th ఆల్మోస్ట్ అయిపోయింది. బర్త్డే సెలబ్రేషన్ అన్నీ అయిపోయాయి. బట్ కాకపోతే వీడియో అప్లోడ్ చేయడానికి నాకు టైం పట్టింది. చాలామంది అడిగారు కూడా, బట్ కాకపోతే నాకు ఏది చేసి వాయిస్ ఓవర్ వేయడానికి టైం కుదరలేదన్నమాట. ఇంక ఇంట్లో మా ఊరి నుంచి మా అత్తమ్మ వచ్చింది, అలాగే సిస్టర్ వచ్చింది. ఇంకా ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసుకోను, వాళ్ళకి చేయను, ఇదే సరిపోయింది. నిజం చెప్పాలంటే నాకు వాయిస్ ఓవర్ వేయడానికి దీనికి టైం కుదరలేదు. ఏ టైం నేను మ్యాక్సిమం ఏంటి అంటే నైట్ టైం చేసుకుంటాను అనమాట, వాయిస్ ఓవర్ కానీ ఎడిటింగ్ కానీ. బట్ ఇంకా నైట్ టైమ్స్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా ఉంటే డిస్టర్బ్గా ఉంటుంది కదా అనేసి ఈ మధ్య నేను వీడియోస్ అనేది ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. సో అందువల్ల వీడియోస్ అనేది లేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా ఇప్పటి నుంచి అయితే వీడియోస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాప బర్త్డే ముందు రోజు మా పాప బర్త్డే వచ్చేసి సాటర్డే వచ్చింది. అంటే ఫ్రైడే రోజు మా ప్రిపరేషన్స్ ఇవన్నీ. మా సిస్టరు ఒక 2 days 3 days ముందేమో వచ్చింది. ఇంకా తనకి కావాల్సిన కొన్ని షాపింగ్ ఇవన్నీ అయితే చేసేసుకొని వచ్చాం. మా పాప నేను కోను తీసుకొని ఇంటి దగ్గర ఏదో డిజైన్ వేసుకున్నాంలే అమ్మ సింపుల్గా అంటే అసలు పట్టిందండి. లేదు నాకు కోనునే కావాలి, కోను పెట్టియాలి అనేసి పెట్టింది. ఇంకా సరే అనేసి ఆపోజిట్ ఇంకొక మాల్ దగ్గర కోను వేసే వాళ్ళు ఉన్నారనమాట. బట్ కాకపోతే ఆ 2 చేతులకు 300 తీసుకున్నారండి ఆ చిన్న చేతులకు. ఇంకా ఏం చేయాలి, ఆ పిల్ల ఏడుస్తుంటే బర్త్డే రోజు ఎందుకు ఏడ్పియడం అక్క, పెట్టిద్దాంలే అక్క అని మా సిస్టరు. ఇంకా ముందుగానే వాళ్ళ పిన్ని గారం ఏమంటారు కదా, గారాబాలు ఎక్కువ చేస్తారు పిన్ని వాళ్ళు అనేసి. నిజంగా ఆ పాప నేనే ఇస్తానులే అక్క, నీ 300 పోతే పోయింది అనేసి ఇంకా నిజం చెప్పాలంటే ఆ పాపని పే చేసింది. దానికి డబ్బులు కూడా నేను ఏమి ఇవ్వలేదు ఆ కోను పెట్టినందుకైతే ఇంకా తనే పెట్టించింది. ఈ విధంగా అయితే కోను కంప్లీట్ చేసుకున్నాం. మా పిల్లల కళ్ళల్లో ఆనందం చూడాలి, మా పాప కళ్ళల్లో భలే ఉంది మమ్మీ, అసలు భలే పిచ్చి ఎందుకో ఆడపిల్లలకి కోను అంటే ఇంకా ఆ తర్వాత అయితే కోను పెట్టేసుకొని టైం వచ్చేసి దగ్గర 9:30 అయిపోయిందండి. నిజం చెప్తున్నా, నేను మా వారు లేకోకుండా ఫస్ట్ టైం అంటే మా సిస్టర్తో ఫస్ట్ టైము ఇంత లేట్ వరకు నేను బయట ఉండడం. ఎప్పుడైనా సరే మా వారితోనే ఉండేదాన్ని, కానీ మా వారు లేకుండా ఉండడం అంటే ఇదే అనమాట ఫస్ట్ టైం అయితే ఇంకా కోను అవన్నీ పెట్టించేసుకున్న తర్వాత ఇంకా ఆటో అయితే బుక్ చేసుకుంటున్నాము. వచ్చేటప్పుడు మా వారు షాపింగ్ దగ్గర దించేసి వెళ్ళారు. పాప డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది. మళ్ళీ డ్యాన్స్ క్లాస్ నుంచి మా దగ్గర వదిలేసి మా వారి ఇంటికి వెళ్ళిపోయారు బాబుని తీసుకొని. ఇంకా మా పనులన్నీ మేము చూసుకొని మేము నిదానంగా వస్తాంలే, నువ్వు వెళ్ళు బాబుని తీసుకొని అని చెప్తే సరే ఎప్పుడన్నా రాండి మీ ఇష్టం అనేసి ఇంకా మమ్మల్ని షాపింగ్ మాల్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు మా వారైతే. ఇంకా మేము ఇష్టం అంటే ఇష్టం ఏం లేదు, ఒక 2 hours 3 hours ఏమో ఉన్నాం షాపింగ్ అయితే కొంచెం ఎక్కువే టైం పట్టింది. ఇంకా అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వెళ్ళేసరికి 9:30 ఆ టైం అయింది. ఇంకా ఆటో అయితే బుక్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాం నేను, మా పాప, మా సిస్టర్ తినైతే ఈ పాప బర్త్డే కోసం మాత్రమే ఊరి నుంచి వచ్చిందనమాట. ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే దీనికి కంటిన్యూషన్ బ్లాగ్, మా పాప బర్త్డే బ్లాగ్ వస్తుంది చూడండి. స్కిప్ చేయకుండా ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.